తిరుమల వెంకన్న పవిత్రతను దెబ్బతీసే ఎవరైనా సరే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారన్నారు. ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే క్షమాపణ చెప్పి తీరాల్సిందే అన్నారు. శ్రీవారి లడ్డూ విషయంలో రాజకీయం చేయటం తగదని హితో పలికారు శ్రీనివాసానంద. సాధు పరిషత్ మేము కానివ్వండి, హిందువులు కానివ్వండి, ఎంత గొప్పవాళ్ళైనా ఎవరైనా కూడా హిందూ సమాజాన్ని, వెంకటేశ్వర స్వామిని తప్పుపట్టి లేని అంశాలు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, లేకపోతే మరొకరు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే ఏముంది వెంకటేశ్వర స్వామి దగ్గర ఏదైతే అందరూ సేవకులమే. మనం వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాళ్ళం మనం ఎవరం కాదు. కాబట్టి వెంకటేశ్వర స్వామికి అపకీర్తి వచ్చేటటువంటి, అపవిత్ర వచ్చేటటువంటి తప్పుడు మాటలు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు క్షమాపణ కోరాడుగా అరువులే. హిందూ సమాజాన్ని, వెంకటేశ్వర స్వామిని తప్పుపట్టి లేని అంశాలు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, లేకపోతే మరొకరు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే ఏముంది వెంకటేశ్వర స్వామి దగ్గర ఏదైతే అందరూ సేవకులమే. మనం వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాళ్ళం మనం ఎవరం కాదు. కాబట్టి వెంకటేశ్వర స్వామికి అపకీర్తి వచ్చేటటువంటి, అపవిత్ర వచ్చేటటువంటి తప్పుడు మాటలు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు క్షమాపణ కోరాడుగా అరువులే.